3 లక్షల మందికో ఏమో ఇవ్వట్లేదంట. ఎబో మిడిల్ క్లాస్ అది. అంటే నిన్న వైసీపీ వాళ్ళు ఒకటి ప్రొజెక్ట్ చేశారు. 85 లక్షల మంది ఉన్నారు యాజ్ పర్ నామ్స్, వీళ్ళు ఇస్తున్నది 65 లక్షలకో ఏమో అని చెప్పేసి 67 లక్షలకో ఏమో ఇస్తున్నారు. వీళ్ళు చెప్పేది ఏకంగా 30 లక్షల మందికి ఎగ్గొట్టారనేది వీళ్ళు ఆ దాంతో కలిపేసేసి. అయితే అక్కడ దాదాపుగా 75 ఏముందట వీళ్ళ లెక్క, ప్రభుత్వం లెక్క. అందులో 12-13 లక్షల మందికి ఎందుకు ఇవ్వట్లేదంటే అంతమందికి. అయితే వైట్ రేషన్ వీళ్ళు చూపెట్టే లెక్క టోటల్ విద్యార్థులు, టోటల్ వైసీపీ చూపెట్టే లెక్క, పేద ధనికాని తేడా లేదు. టోటల్ గా స్కూళ్లలో చదివే విద్యార్థులు వాళ్ళు లెక్క చెప్తున్నారు. వీళ్ళు అదే టోటల్ ఎన్రోల్మెంట్ స్టూడెంట్స్ లెక్క వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్నది బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళ లెక్క అది. కాబట్టి ఎవరి దాళ్ళదే కరెక్ట్. అవి ఇందులో 13,000 ఇస్తున్నారు, అది కూడా నేను తప్పు పట్టినా 2,000. కాకపోతే వీళ్ళు చేస్తున్న ఒక తప్పు ఏంటంటే కలెక్టర్కి కాదు ఇవ్వాల్సింది, హెచ్ఎంఎల్కి ఇస్తే స్కూల్ బాగు చేసుకుంటారు. టాయిలెట్లకి ఖర్చుకో, లేకపోతే వాచ్మెన్ ఖర్చు, లేదంటే కనుక అక్కడ ఏ చెట్లో పిచ్చి మొక్కలు మొలిస్తే బాగు చేసుకోవడం, ఆ డబ్బులు ఆ స్కూల్ అకౌంట్లో వేసేవాడు జగన్. పేరెంట్స్ కమిటీ ప్లస్ స్కూల్ హెచ్ఎం కలిసి చూసుకోవాలి డెసిషన్. అది తీసేసి ఇప్పుడు కలెక్టర్ చేతికి పెట్టడం తప్పు. అది ఎన్నికలకు ముందు 2,000 కట్ చేస్తారని చెప్పలేనట్టుంది. అవును కదా.